నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పరివార్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లేలా ప్రగతి నివేదన యాత్ర పేరుతో యాచారం మండలం నందివనపర్తి శ్రీ నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కాలనీలో ఓ ఐస్ క్రీమ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ అధికార పార్టీ బీఆర్ఎస్ లో విభేదాలు బయటపడ్డాయి. నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు చింపుకున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీపీ సర్పంచ్ ఫోటో లేదని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బస్తీల్లో రోడ్డు మధ్యలో తీసిన కాలువలను వెంటనే లేవలింగ్ చేయాలని అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇద్దరు ఒకే రోజు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఏఓబీలోని బలిమెల జలాశయంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోటా నుండి ఆర్జిస్తున్న 1839.89 కోట్లలో 834 కోట్లు పక్కదారి పడుతోందని, కేవలం 0.26% మీటర్ రీడింగ్తో 99.74% విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయడం ఏమిటని ఏపీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉద్యోగాలన్నీ స్టార్టప్ ద్వారానే లభిస్తాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సైంట్ వ్యవస్థాపకులు బివి మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో జరుగుతున్న 2 రోజులు ఐటీ సదస్సు ఇన్ఫినిటీ వైజాగ్ 2023లో ఆయన పాల్గొన్నారు. మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని సీఎం జగన్ అందిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేలా విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజాపాలన అందిస్తున్నారని చెప్పారు. పార్లమెంటు ప్రవాసీ యోజనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి బండి సంజయ్ కుమార్ పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. గాంధీ భవన్లో హాత్ సే హాత్ జోడో యాత్ర మానిటరింగ్ కమిటీ సమావేశమైంది. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర 2 నెలల పాటు జరగనున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర అంశాలపై చర్చించారు. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని నీలాయిపేట, అనంతపేట, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల రైతులు ఒకదాటిపై వచ్చి అనంతపేట గ్రామంలో జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడారు. రైతులు సాంప్రదాయ దూతులు, బూట్లు ధరించి ఆడడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆకట్టుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బాలికలు వేధింపులు గురైనట్లు ఫిర్యాదు అందింది. వార్డెన్ భర్త పవన్ కుమార్ బాలికలను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గుల్లపూడి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద యువనేత, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సైకత శిల్పంతో నివాళులర్పించారు నెల్లూరు జిల్లాకు చెందిన సనత్ కుమార్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడుకు సమీపంలోని సముద్ర తీరాన నేతాజీ బొమ్మను ఇసుకలో వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో నేతాజీ చేసిన సేవలను కొనియాడారు. చేగువేరా కుమార్తె మనవరాలు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుండి మురళీ ఫ్యార్చ్యూన్కు వెళ్లారు. విమానాశ్రయంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకులు, విద్యార్థులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం కలికోట గ్రామంలోని సురమ ప్రాజెక్టు పనులు, కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు శిలాఫలకం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాఘమాసంలో వచ్చు 4 వారాలు తెలంగాణ మహిళలు తొలి బోనం పోచమ్మ అమ్మవారికి సమర్పించడం ఆచారంగా వస్తోంది.
పోచమ్మ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఇంట్లో జరుగు ప్రతి శుభకార్యానికి మొట్టమొదట పోచమ్మ తల్లికి బోనాలు నైవేద్యం పెట్టిన తర్వాతనే కార్యక్రమాలను నిర్వహిస్తారు. అమ్మవారికి శరణు వేరుతారు. తెల్లవారుజాము నుండి భక్తులు బోనాలు సమర్పించడానికి బారులు తీరారు.